గత ఎపిసోడ్ లో మనం చూసాం, ప్రేమించిన సాలువుడు చీత్కరించుకొని భీష్ముడు తన ప్రతిజ్ఞ కోసం తిరస్కరించడంతో అంబ జీవితం అగమ్య గోచరంగా మారింది. తన జీవితం నాశనం చేసిన భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని అంబాదేవి నిర్ణయించుకుంది. తన వేడుకోలు ఎవరిని చేరిందో తెలుసా? సాక్షాత్తు మహావిష్ణువు అవతారం 21 సార్లు భూమండలాన్ని క్షత్రియ రహితం చేసిన మహావీరుడు, భీష్ముడికే అస్త్ర విద్యను నేర్పిన గురువు ఆయనే భార్గవ రాముడు. తననాశ్రయించిన అంబదేవి కన్నీరు చూసి పరశురాముడు ఆగ్రహంతో ఊగిపోయాడు. భీష్ముడిని పిలిపించి అంబను వివాహం చేసుకో అని పరశురాముడు ఆదేశించాడు. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞను వదులుకోవడానికి నిరాకరించాడు. గురువు ఆజ్ఞ లేక ధర్మబద్ధమైన తన ప్రతిజ్ఞ ఈ ఘర్షణే లోకం చూడని మహాసంగ్రామానికి దారితీసింది. గురు శిష్యులు ఒకరిపై ఒకరు బాణం ఎక్కువ పెట్టుకుంటే ఆ కురుక్షేత్ర మైదానం ఎలా కంపించిందో, సాక్షాత్తు దేవుడైన పరశురాముణ్ణే భీష్ముడు ఎలా ఎదిరించాడో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మహాభారత కాలం నాటే కురుక్షేత్ర యుద్ధ మైదానానికి తీసుకొని వెళ్తాను. తన కోసం వచ్చిన అంబాదేవిని చూసిన శ్రీ పరశురాముల వారు ఆమెతో, ఎవరి తల్లి నీవు, నీ పనేమిటని అడుగుతారు. దాంతో అంబాదేవి జరిగినదంతా యథాతథంగా పరశురాముల వారికి వివరిస్తుంది. అది విన్న పరశురాముల వారు ఆమెతో, అయితే నేను నిన్ను భీష్ముడి వద్దకు పంపుతాను. అతడు నా ప్రియ శిష్యుడు, నేను చెప్పినట్లే చేస్తాడు. అతడు నా మాట వినకపోతే మంత్రులతో సహితంగా అతనిని భస్మం చేస్తానని అంటాడు. దానికి అంబాదేవి, మీకు ఎలా ఉచితం అనిపిస్తే అలా చేయండి. నా ఈ సంకట స్థితికి మాత్రం బ్రహ్మచారి అయిన భీష్ముడే కారణం. అతడే నన్ను బలాత్కారంగా తన వశం చేసుకున్నాడు. కాబట్టి మీరు తనకి నష్టం కలిగించండి అని అన్నది. అంబాదేవి చెప్పినదంతా విన్న పరశురాముల వారు ఆమెను ఆ బ్రహ్మజ్ఞానులైన ఋషులను వెంటబెట్టుకొని కురుక్షేత్రానికి వెళ్తారు. అక్కడ వారు సరస్వతి నది తీరంలో విడిది చేశారు. 3వ రోజున వారు భీష్మునికి, ఒక ముఖ్యమైన పని మీద నీ వద్దకు వచ్చాను, నీవు నాకు ఇష్టమైన పని చేయు అని ఒక సందేశాన్ని పంపించారు. తన రాజ్యానికి తనకెంతో ఇష్టమైన గురువు వచ్చారన్న వార్త విని భీష్ముడు మిక్కిలి ప్రేమతో వారిని కలుసుకోవడానికి వెళ్తాడు. ఆయనతో పాటు అనేక మంది బ్రాహ్మణులను, పురోహితులను తీసుకొని వెళ్తాడు. పరశురాముల వారిని సత్కరించడానికి తమతో పాటు ఒక గోవును కూడా తీసుకొని వెళ్తారు. ప్రతాపశాలి అయిన పరశురాముల వారు భీష్ముడి యొక్క పూజను స్వీకరిస్తారు. భీష్ముడి యొక్క గురుభక్తికి ఎంతో సంతోషించిన పరశురాముల వారు భీష్ముడితో, భీష్మ, నీకు స్వయంగా వివాహం చేసుకోవాలనే కాంక్ష లేనప్పుడు ఈ కాశీరాజు పుత్రిని ఎందుకు తీసుకొని వెళ్ళావు? తిరిగి ఎందుకు వదిలేశావు? చూడు, నువ్వు తాకగానే ఈమె స్త్రీ ధర్మం నుండి భ్రష్టురాలయ్యింది. అందువలన సాల్వరాజు ఈమెను స్వీకరించలేదు. కాబట్టి అగ్ని సాక్షిగా ఎప్పుడు నీవే ఈమెను గ్రహించు అని భీష్ముడితో పరశురాముల వారు అంటారు. ఆ మాటలు విన్న భీష్ముడు పరశురాముల వారితో, భగవాన్, ఇప్పుడు నేను నా సోదరుడితో ఈమె వివాహం ఏ రకంగానూ జరిపించలేను. ఎందుకంటే ఈమె ఇంతకు ముందు నాతో నేను సాలువునికి భార్య అయిపోయానని చెప్పింది. అప్పుడు నా అనుమతి తీసుకునే ఈమె సాల్వుని నగరానికి వెళ్ళింది. భయం, నింద, ధనలోభం చేత గాని లేదా ఏ కోరిక చేత గాని నేను నా క్షత్రియ ధర్మం నుండి విచలితుడిని కాలేనని ఎంతో మర్యాదగా భీష్ముడు పరశురాముల వారితో చెప్తాడు. ఈ మాటలు విన్న పరశురాముల వారికి క్రోధంతో కళ్ళు ఎరుపెక్కుతాయి. నా ఆజ్ఞను నువ్వు పాటించకపోతే నీ మంత్రులతో సహేతంగా నిన్ను నాశనం చేస్తానని పదే పదే హెచ్చరించసాగాడు. అదే మాదిరిగా భీష్ముడు కూడా చాలా సార్లు తన మృదు స్వరంతో ప్రార్థించాడు. కానీ పరశురాముల వారు శాంతించలేదు. అప్పుడు భీష్ముడు తన గురువైన పరశురాముల వారి పాదాలపై తన శిరస్సు మోపి, భగవాన్, మీరు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నారు. కారణం ఏమిటి? చిన్నతనంలో మీరు నాకు 4 రకాల ధనుర్విద్యను నేర్పించారు. కాబట్టి నేను మీ శిష్యుడిని. శిష్యుడితో గురువు యుద్ధం చేయడం ఎంతవరకు సబబు అని ఎంతో మర్యాదగా భీష్ముడు పరశురాముల వారిని అడుగుతాడు. దానికి పరశురాముల వారు క్రోధంతో కళ్ళు ఎర్రబడగా, భీష్మ, నీవు నన్ను గురువు అని అంటున్నావు, కానీ నా సంతోషం కోసం ఈ కాశీరాజు పుత్రిని స్వీకరించనంటున్నావు. చూడు, ఇలా చేస్తే తప్ప నీకు శాంతి లభించదు అని కోపంగా అంటాడు. ఆ మాటలు విన్న భీష్ముడు కొంత అసహనానికి లోనై పరశురాముల వారితో, బ్రహ్మర్షి,
మీరు అనవసరంగా ఎందుకు శ్రమ పడతారు? ఇప్పుడు ఇలా జరగనే జరగదు. నేను ముందే ఈమెను పరిత్యజించాను. పరపురుషుని మీద ప్రేమ ఉన్న స్త్రీని ఎవరు మాత్రం ఏ రకంగా తమ ఇంటిలో ఉంచుకుంటారు? ఇంద్రుని వలన భయంతో కూడా నేను ధర్మాన్ని విడిచిపెట్టి, మీరు సంతోషించినా సరే లేకున్నా సరే మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీరు నా గురువులు కాబట్టి నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని సత్కరించాను. కానీ గురువులాగా ప్రవర్తించడం మీకు తెలియదని నాకు అర్థమైంది. అందుకనే నేను మీతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నేను యుద్ధంలో గురువుని, విశేషించి బ్రాహ్మణుని, పైగా తపోవృద్ధుని చంపలేను. కాబట్టి నేను మీ మాటలను సహించి ఊరుకుంటున్నాను. కానీ క్షత్రియునితో సమానంగా ఆయుధం పట్టుకొని వచ్చిన బ్రాహ్మణుని అతడు నిలిచి యుద్ధం చేస్తున్నప్పుడు, మైదానం విడిచి పారిపోనప్పుడు క్షత్రియుడు అతనిని చంపిన బ్రాహ్మణ హత్య దోషం కలగదని ధర్మశాస్త్రాలు నిశ్చయించాయి. నేను క్షత్రియుడని, క్షాత్రధర్మంలో నిష్టవాడిని. కాబట్టి మీరు ఆనందంగా నాతో ద్వంద్వ యుద్ధం చేయడానికి సిద్ధం కాండి. నేను ఒక్కడినే ఈ భూమిలోని క్షత్రియులందరినీ జయించానని మీరు చాలా రోజుల నుండి బడాయి కబుర్లు చెప్పుకుంటున్నారు కదా. అయితే వినండి. అప్పుడు భీష్ముడు గాని, భీష్ముడితో సమానుడైన క్షత్రియుడు గాని పుట్టనే లేదు. పరాక్రమవంతులైన వీరులు ఆ వెనుక పుట్టరు కూడా. మీరు కేవలం గడ్డిగాదాన్ని మాత్రమే మన్నించి ఉంటారు. మీ యుద్ధాభిమానాన్ని, యుద్ధకాంక్షను పోగొట్టగల భీష్ముడు ఇప్పుడు జన్మించాడు అని ఎంతో గర్వంగా భీష్ముడు పరశురాముల వారితో అంటాడు. అది విన్న పరశురాముల వారు నవ్వుతూ, భీష్మ, సమర సంగ్రామంలో నువ్వు నాతో యుద్ధం చేయాలనుకుంటున్నావు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను కురుక్షేత్రానికి వెళ్తున్నాను. నీవు కూడా అక్కడికి రా. అక్కడే నిన్ను వందల బాణాలతో తూట్లు పొడిచి నేల కూలుస్తాను. నిన్ను ఆ దైన్య స్థితిలో చూడడానికి గంగాదేవి కూడా అక్కడికి వస్తుంది. రథం మరియు మొదలైన యుద్ధ సామాగ్రి అంతా తీసుకొని కురుక్షేత్రానికి రా అని పరశురాముల వారు ఎంతో కోపంగా భీష్ముడితో అంటాడు. అది విన్న భీష్ముడు, తమ చిత్తం గురువు గారు అని పరశురాముల వారికి నమస్కరించి వినయంగా అంటాడు. ఆ తర్వాత పరశురాముల వారు కురుక్షేత్రానికి వెళ్లిపోతారు. భీష్ముడు కూడా హస్తినాపురానికి వచ్చి రాజమాత సత్యవతీ దేవికి జరిగినదంతా వివరిస్తాడు. అది విన్న సత్యవతీ దేవి భీష్ముడిని ఆశీర్వదించి బ్రాహ్మణుల చేత పుణ్యావచనం, స్వస్తివచనం చేయించి యుద్ధానికి పంపిస్తుంది. పరశురాముల వారు, భీష్ముడు ఇద్దరు కురుక్షేత్రానికి చేరుకొని ఒకరికొకరు ఎదురుగా నించుంటారు. అప్పుడు భీష్ముడు పరశురాముల వారికి నమస్కరించి వెంటనే రథం ఎక్కి శంఖం మోగించాడు. తర్వాత పరస్పర జయకాంక్షతో వారిద్దరికి చాలా రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పరశురాముల వారు భీష్ముడిపై 169 బాణాలు వేశారు. అయితే భీష్ముడు బల్లెం జాతికి చెందిన ఒక తీక్షణ బాణం వేసి పరశురాముల వారి వింటిని విరిచేశాడు. మరో 4 బాణాలతో వారి శరీరాన్ని తూట్లు పొడిచాడు. ఆ బాధకు పరశురాముల వారు తన రథం పైన పడి కదలలేని పరిస్థితిలో ఉండిపోయాడు. ఆ సన్నివేశాన్ని చూసిన భీష్ముడికి చాలా జాలి వేసింది. ధైర్యాన్ని చిక్కబట్టుకుంటూ యుద్ధాన్ని, క్షత్రధర్మాన్ని నిందించుకుంటూ ఆ తర్వాత వారిపై బాణం వేయలేదు. ఇంతలో సాయంకాలం కావడంతో సూర్యదేవుడు భూమిని తంపిస్తూ అస్తాద్రిని చేరుకున్నాడు. మొదటి రోజు వీరిద్దరి భీకరమైన యుద్ధానికి సూర్యదేవుడు విశ్రాంతిని ఇచ్చాడు. మరునాడు సూర్యోదయం కాగానే యుద్ధం ఆరంభమైంది. పరాక్రమవంతులైన పరశురాముల వారు భీష్ముడిపై దివ్యాస్త్రాలను సంధించారు. కానీ భీష్ముడు తన సాధారణ అస్త్రాలతోనే వారిని అడ్డుకున్నాడు. తిరిగి భీష్ముడు పరశురాముల వారి మీద వాయు అస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ దాన్ని వారు గూహ్యక అస్త్రంతో ఖండించారు. తర్వాత భీష్ముడు అభిమంత్రించిన ఆగ్నేయ అస్త్రాన్ని పరశురాముల వారిపై ప్రయోగించాడు. కానీ వారు వరుణాస్త్రంతో ఈ ఆగ్నేయ అస్త్రాన్ని అడ్డుకున్నాడు. ఈ రీతిగా వీరిద్దరి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ రీతిగా భీష్ముడు పరశురాముల వారి దివ్యాస్త్రాలను అడ్డుకుంటున్నాడు. పరశురాముల వారు భీష్ముడి యొక్క దివ్యాస్త్రాలను విఫలం చేస్తున్నాడు. ఇలా యుద్ధం కొనసాగుతున్న సమయంలో పరశురాముల వారికి భీష్ముడిపై కోపం వచ్చి వక్షస్థలంపై బాణాలతో కొట్టాడు. దాంతో భీష్ముడు మూర్ఛపోయి రథం మీద పడిపోయాడు. అది గమనించిన తన సారథి యుద్ధ భూమి నుండి భీష్ముడిని వేరే చోటుకు తీసుకొని వెళ్ళాడు. కొద్ది సమయం తర్వాత మూర్ఛ నుండి తేరుకున్న భీష్ముడు సారథితో, సారథి, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను ఇప్పుడు పరశురాముల వారి వద్దకు తీసుకెళ్ళు అని అంటాడు. అంతే, అది విన్న సారథి వెంటనే భీష్ముడిని తీసుకొని కొద్దిసేపట్లోనే పరశురాముల ఎదుట చేర్చాడు. అక్కడికి చేరుతూనే భీష్ముడు పరశురాముల వారిని అంతమొందించాలనే ఉద్దేశంతో మెరుగులు చిమ్ముతున్న మృత్యు సమానమైన ఒక భయంకరమైన బాణాన్ని వేశాడు. ఆ గాఢమైన దెబ్బకు పరశురాముల వారు మూర్ఛితులై రణభూమిలో పడిపోయారు. దాంతో అక్కడ కూర్చొని ఉన్న తాపసులందరూ గాబరపడి ఆహాకారాలు చేయసాగారు. మూర్ఛ నుండి తేరుకున్న పరశురాముల వారు వింటి యందు బాణం సంధించి మిక్కిలి కోపంతో, భీష్మ, ఇప్పుడు నిన్ను నాశనం చేస్తాను.
అని గట్టిగా అంటూ ధనస్సు నుండి వెలువడిన ఆ బాణం భీష్ముడి దక్షిణ భుజంలో గుచ్చుకుంది. ఆ దెబ్బకు ఊపేసిన వృక్షంలా భీష్ముడు చాలా కదిలిపోయాడు. తిరిగి భీష్ముడు కూడా చాలా వేగంగా బాణాలు కురిపించసాగాడు. కానీ బాణాలు అంతరిక్షంలోనే ఉండిపోయాయి. ఈ రీతిగా భీష్ముడు పరశురాముల వారు వేసిన బాణాలు భూమి మీద సూర్యుని ఎండ పడనంతగా, వాయుచలనం ఆగిపోయేంతగా ఆకాశాన్ని కప్పేశాయి. అలా అసంఖ్యంగా బాణాలు నేలపై పడుతున్నాయి. పరశురాముల వారు క్రోధంతో భీష్ముడిపై అసంఖ్యమైన బాణాలు వేశాడు. భీష్ముడు తన సర్పాల వంటి బాణాలతో వాటిని ముక్కలు చేసి భూమిపై రాల్చేశాడు. ఇలాగే ఆ తర్వాత రోజు కూడా గురు శిష్యుల ఘోర సంగ్రామం. ఇలాగే పరశురాముల వారు చాలా శూరులు, దివ్యాస్త్రాల అంతూ తెలిసిన వారు. వారు ప్రతిరోజు భీష్ముడి మీద దివ్యాస్త్రాలని ప్రయోగిస్తూ ఉండేవారు. కానీ భీష్ముడు తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని విరుద్ధాస్త్రాలతో నశింప చేస్తూ ఉండేవాడు. ఈ రీతిగా భీష్ముడు అస్త్రాలతోనే పరశురాముల వారి అనేక దివ్యాస్త్రాలను నష్టపరచడం చూసి పరశురాముల వారికి చాలా కోపం వచ్చింది. ప్రాణాలను సైతం లెక్కించక భీష్ముడితో యుద్ధం చేయసాగారు. పగలంతా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆకాశంలో ధూళి వ్యాపించింది. దాని చాటునే సూర్యుడు అస్తమించాడు. లోకంలో నిషాదేవి రాజ్యం ఆరంభమైంది. గాలి చల్లగా సుఖప్రదంగా వీస్తోంది. అందుచేత ఆ రోజు యుద్ధం ఆగిపోయింది. యుద్ధం రోజు ఉదయం ఆరంభమై సాయంకాలం కాగానే ఆగిపోయేది. ఆ రాత్రి భీష్ముడు బ్రాహ్మణులకు, పితృదేవతలకు, దేవతలకు మొదలైన వారికి నమస్కరించి ఏకాంతంగా శయ మీద పడుకొని భీష్ముడు తన మనసులో పరశురాముల వారితో నేను యుద్ధం మొదలు పెట్టి చాలా రోజులు గడిచిపోయాయి. వారు చాలా పరాక్రమవంతులు. బహుశా నేను వారిని యుద్ధంలో జయించలేను. ఆయనను జయించడం నాకు సాధ్యమే అయితే ఈ రాత్రి దేవతను ప్రసన్నులై నాకు దర్శనమిత్తురుగాక అని ఆలోచిస్తూ ప్రార్థించి కుడివైపుకు తిరిగి పడుకున్నాడు. స్వప్నంలో 7 మంది బ్రాహ్మణులు దర్శనమిచ్చారు. వారు 4 వైపులా భీష్ముడి చుట్టూ చేరి, భీష్మ, నీవు ధైర్యంగా నిలబడు, భయపడకు, నీకే విధమైన భయం లేదు, మేము నిన్ను రక్షిస్తాం. ఎందుకంటే నీవు మా శరీరానివి. పరశురాముడు యుద్ధంలో నిన్ను ఎలాగూ జయించలేడు. చూడు, ఇది ప్రాస్వపం అనే అస్త్రం. దీనికి ప్రజాపతి అధిష్ట దైవం. పూర్వ జన్మలో నీకు దీని గురించి జ్ఞానం ఉంది కాబట్టి దీని ప్రయోగం నీవే స్వయంగా తెలుసుకో. పరశురాముడు గాని లేక భూమిపైనున్న మరే మనుషుడు దీనిని ఎరగరు. నీవు దీనిని స్మరించు, దీనిని ప్రయోగించు. నీవు దీనిని స్మరించగానే ఇది నీ వద్దకు వస్తుంది. దీని వలన పరశురాముడు కూడా చనిపోడు. కాబట్టి నీకు ఏ పాపం కూడా అంటదు. ఈ అస్త్రం వలన బాధతో ఆయన మూర్ఛితులై నిద్రపోతాడు. ఈ రీతిగా అతనిని ఓడించి నీవు తిరిగి ఆయనను సంబోధన అస్త్రంతో మేలుకొలుపు. అంతే. ఇక ఉదయాన్నే లేచి నీవు ఇలాగే చేయి. చనిపోయిన వాడు, నిద్రించిన వాడు సమానమే అని మనం అనుకుంటాం కదా. పరశురామునికి ఎప్పటికీ మరణం లేదు. కాబట్టి నిద్రపోవడమే ఆయనకు మృత్యువుతో సమానం అని స్వప్నంలో వచ్చిన ఆ 7 ధైర్యం చెప్పారు. ఇలా చెప్పిన 7 మంది బ్రాహ్మణులు అంతర్ధానం అయిపోయారు. వారు 7 మంది ఒకేలాగా ఉన్నారు. అందరూ మహా తేజస్సులే. ఆ రాత్రి గడిచిన తరువాత భీష్ముడు లేచాడు. అప్పుడు భీష్ముడికి ఆ కళ గుర్తుకు వచ్చి చాలా ఆనందం కలిగింది. కొద్దిసేపటికే గురు శిష్యుల యుద్ధం మళ్లీ ఆరంభమైంది. అది చూసి అందరికీ కదురుపాటు కలిగింది. పరశురాముల వారు భీష్ముడి మీద బాణవర్షం కురిపిస్తున్నారు. భీష్ముడు తన బాణ సమూహంతో వాటిని అడ్డుకుంటున్నాడు. ఇంతలో పరశురాముల వారు మిక్కిలి కోపంతో మృత్యువుతో సమానమైన ఒక భయంకరమైన బాణాన్ని భీష్ముడిపై వేశారు. సర్పంలాగా బుసలు కొడుతూ ఆ బాణం భీష్ముడి యొక్క వక్షస్థలానికి గుచ్చుకుంది. దానితో భీష్ముడు రక్తసిక్తం అయిపోయి రథం పైన పడిపోయాడు. తిరిగి మూర్ఛ నుండి కోలుకున్న తర్వాత భీష్ముడు పిడుగుల నిప్పులు కక్కుతున్న ఒక శక్తిని వేశాడు. అది పరశురాముని గుండెలకు గుచ్చుకుంది. దానితో ఆయన కళ్ళు బైర్లు కమ్మాయి. బాధతో విలవిలలాడారు. తిరిగి కోలుకున్న తర్వాత వారు భీష్ముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. దానిని ఉపశమింప చేయడానికి భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ బ్రహ్మాస్త్రం అనేది ఈ అస్త్రాలలో అన్నింటిలో వెరీ పవర్ఫుల్ అస్త్రం. అంటే ఈ రోజులో చూసుకుంటే న్యూక్లియర్ బాంబు లాంటిది. అయితే అంతటి పవర్ఫుల్ అస్త్రాన్ని ఇద్దరు ఒకేసారి ప్రయోగించడంతో అది మండుతూ ప్రళయం లాంటి దృశ్యాన్ని తలపించింది. ఈ 2 బ్రహ్మాస్త్రాలు మధ్యలో ఢీకొన్నాయి. దాంతో ఆకాశంలో గొప్ప కాంతి వెలువడింది. దాని జ్వాలలతో ప్రాణులన్నీ వికలమైపోయాయి. దాని తేజస్సు చేత సంతృప్తులైన ఋషులు, మునులు, గంధర్వులు, దేవతలు కూడా చాలా బాధపడ్డారు. భూమి కంపించింది. ప్రాణాలన్నిటికీ చాలా బాధ కలిగింది. ఆకాశంలో నిప్పు రగులుకొంది. దిశదశలు పొగతో నిండిపోయాయి. దేవతలు, రాక్షసులు, అసురులు ఆహాకారాలు చేయసాగారు. అప్పుడే భీష్ముడు ప్రాస్వప అస్త్రం వేయాలనుకున్నాడు. సంకల్పం మాత్రం చేతనే అది నామమునకు స్ఫురించింది. దాన్ని వేయడానికి పైకి ఎత్తగానే ఆకాశంలో పెద్ద
కోలాహలం చెలరేగింది. నారదుల వారు భీష్ముడితో, కురునందన, చూడు, ఆకాశంలో నిలిచిన దేవతలందరూ నిన్ను వారిస్తున్నారు. నీవు రాస్మప అస్త్రాన్ని వేయకు. పరశురాముడు తపస్వి, బ్రహ్మజ్ఞుడు, బ్రాహ్మణుడు, పైగా నీకు గురువు. నీవు ఆయనను ఏ రకంగానూ అవమానించకూడదని దేవతలు చెప్తున్నారని నారదుడు భీష్ముడితో చెప్తాడు. అప్పుడే ఆకాశంలో రాత్రి తన స్వప్నంలో కనిపించిన 7 మంది బ్రాహ్మణులు భీష్ముడికి కనిపించారు. వారు నవ్వుతూ మెల్లగా భీష్ముడితో, భరతశ్రేష్ఠ, నారదుడు చెప్పినట్లే చెయ్యి. అతని మాటలు లోకాలకు శుభదాయకాలు అని ఆ 7 మంది బ్రాహ్మణులు చెప్పడంతో భీష్ముడు ఆ మహా అస్త్రాన్ని ధనుసు నుండి దించాడు. విద్యుక్తంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. భీష్ముడు ప్రాస్మప అస్త్రాన్ని దించడం చూసి పరశురాముల వారు చాలా సంతోషించారు. వెంటనే వారు, నా బుద్ధి మొద్దుమారిపోయింది, భీష్ముడు నన్ను ఓడించాడన్నారు. అంతలో వారికి తమ తండ్రి అయిన జమదగ్ని, వారి తాతగారు కనిపించారు. వారు పరశురాముల వారితో, నాయన, ఇలాంటి సాహసం మళ్ళీ ఎన్నడూ చేయకు. యుద్ధం చేయడం క్షత్రియులకు కులధర్మం, బ్రాహ్మణులకు స్వాధ్యానం, వ్రతనిష్ట మాత్రమే పరమధనం. ఎక్కువగా పట్టుబడితే నిన్ను నీచునిగా చూస్తారు. కాబట్టి ఇప్పుడు రణభూమి నుండి తొలగిపో. ఈ ధనసు విడిచి ఘోర తపస్సు చెయ్యి. చూడు, ఇప్పుడు భీష్ముని కూడా దేవతలు వారించారు అని పరశురాముల వారి పితృదేవతలు చెప్పారు. తిరిగి భీష్ముడితో వారు, పరశురాముడు నీకు గురువు, నీవు అతనితో యుద్ధం చెయ్యకు. యుద్ధంలో పరశురాముని ఓడించడం నీకు తగదు అని పదే పదే చెప్పారు. పితరుల మాట విని పరశురాముల వారు, నేను యుద్ధంలో మడబ తిప్పను, ఇది నా నియమం. మునుపు కూడా నేను యుద్ధంలో ఎన్నడూ వెన్ను చూపలేదు. ఆ భీష్మునికి ఇష్టమైతే సరే, యుద్ధ మైదానాన్ని విడిచి వెళ్ళవచ్చును అని కరాఖండిగా పరశురాముల వారు అన్నారు. అప్పుడు ఆ రుచికాది మునిగణం నారదుల వారితో కలిసి భీష్ముడి వద్దకు వచ్చి, తండ్రి, నీవు బ్రాహ్మణుడైన పరశురాముని గౌరవం దక్కించు, యుద్ధం విరమించమని ఎంతో వినయంగా భీష్ముడిని వారందరూ కోరారు. అప్పుడు క్షాత్రధర్మం గురించి ఆలోచించి భీష్ముడు, మునివర్లారా, వెనుక నుండి బాణవర్షం కురిపిస్తున్న నేను యుద్ధానికి విముఖుడను కానని నా నియమం. లోభత్వం గాని, కృపాతత్వంతో గాని, ధనలోభం చేత గాని నేను నా సనాతన ధర్మాన్ని వీడకూడదని నిర్ణయించుకున్నాను అని కరాఖండిగా భీష్ముడు ఆ మునులతో చెప్తాడు. అప్పుడు నారదుల వారు, అలాగే తన తల్లి అయిన గంగాదేవి కూడా అక్కడే ఉన్నారు. భీష్ముడు పూర్వంలాగే ధనుసు ఎక్కుపట్టి యుద్ధం కోసం దృఢంగా నిల్చొని ఉన్నాడు. అప్పుడు వారందరూ పరశురామునితో, భృగునందన, బ్రాహ్మణుల హృదయం అంతా వినయశూన్యంగా ఉండకూడదు. కాబట్టి నీవు శాంతించు, యుద్ధం చేయడం ఇక కట్టిపెట్టు. భీష్ముని చేతిలో నీవు చనిపోవడం ఉచితం కాదు, భీష్ముని నీవు చంపడము ఉచితం కాదు అని ఆ మునులంతా పరశురాముల వారితో అన్నారు. అలా చెప్పి వారు పరశురామునితో ఆయుధం దింపించారు. ఇంతలో భీష్ముడికి ఆ 7 మంది బ్రాహ్మణులు మళ్ళీ కనిపించారు. వారు భీష్ముడితో ప్రేమపూర్వకంగా, మహానుభావు, నీవు పరశురాముని వద్దకు వెళ్ళు, లోక కళ్యాణం కలిగించు అని ఎంతో ప్రేమగా చెప్పడంతో పరశురాముల వారు యుద్ధం నుండి తొలగిపోవడం చూసిన భీష్ముడు దానికి అంగీకరించి, పరశురాముల వారు యుద్ధం నుండి తొలగిపోవడం చూసిన భీష్ముడు కూడా లోక కళ్యాణం కోసం పితృగణాల మాటను అంగీకరించాడు. పరశురాముల వారు బాగా గాయపడి ఉన్నారు. భీష్ముడు వారి వద్దకు వెళ్లి నమస్కరించాడు. పరశురాముల వారు చిరునవ్వు నవ్వుతూ చాలా ప్రేమగా, భీష్మ, ఈ లోకంలో నీతో సమానుడైన క్షత్రియుడు లేడు. ఈ యుద్ధంలో నీవు నన్ను ఆనందింపజేశావు, ఇక నువ్వు వెళ్ళు అని ఎంతో ప్రేమతో భీష్ముడిని ఆలింగనం చేసుకొని పరశురాముల వారు అంబాదేవి దగ్గరికి వెళ్లి, శుభంగి, ఈ అందరి ఎదుట నేను నా శక్తినంతా ఉపయోగించి యుద్ధం చేశాను. నాకున్న అత్యధికమైన శక్తి ఇదే. దానిని నీవు చూశావు. ఇక నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఇక నేనేమి చేయగలనో చెప్పు. నా ఉద్దేశంలో అయితే ఇక నీవు భీష్ముడిని శరణు వేడాలి. ఇంతకు తప్పించి వేరే ఏ ఉపాయము కనిపించడం లేదు. భీష్ముడు గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించి యుద్ధంలో నన్ను పరాజితుడిని చేశాడని పరశురాముల వారు అంబాదేవితో అంటారు. అప్పుడు అంబాదేవి, భగవాన్, మీరు చెప్పినది బాగానే ఉంది. మీరు మీ బలాన్ని, ఉత్సాహాన్ని ఉపయోగించి నా పనిని సాధించడంలో ఏమీ కొరత చేయలేదు. కానీ చివరిలో యుద్ధంలో మీరు భీష్ముని మించలేకపోయారు. అయినప్పటికీ నేనిప్పుడు తిరిగి ఎలాగో భీష్ముని వద్దకు వెళ్ళను. నేను స్వయంగా భీష్ముని యుద్ధంలో హరించగలిగే చోటు ఏదైనా ఉందేమో అక్కడికి వెళ్తాను. అలా చెప్పి అంబాదేవి భీష్ముడిని ఎలా అయినా చంపడానికి తపస్సు చేయాలన్న ఆలోచనలతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రీ పరశురాముల వారు కూడా మునులందరినీ తీసుకొని మహేంద్ర పర్వతానికి తిరిగి వెళ్ళిపోతాడు. అలాగే భీష్ముడు కూడా తన రథాన్ని ఎక్కి హస్తినాపురానికి తిరిగి వస్తాడు. వచ్చిన వెంటనే రాజమాత సత్యవతి దేవికి జరిగినదంతా చెప్తాడు. అది విన్న సత్యవతి దేవి ఎంతగానో సంతోషించి భీష్ముడి పరాక్రమాలను ఎంతగానో అభినందిస్తుంది.
కాలక్రమంలో విచిత్ర వీర్యుడు అంబాలికలను వివాహం చేసుకుంటాడు. కానీ సంతానం కలగక ముందే విచిత్ర వీర్యుడు అకాల మరణం చెందాడు. కురువంశం వారసుడు లేక ఆగిపోయింది. రాజమాత సత్యవతి దేవి భీష్ముడిని పిలిపించి తనతో, భీష్మ, నీ తండ్రి వంశం ఆగిపోతుంది కాబట్టి నువ్వు నీ ప్రతిజ్ఞని పక్కన పెట్టు. నువ్వు రాజువై అంబాలికలను వివాహం చేసుకొని వంశాన్ని నిలబెట్టు అని తన తల్లి భీష్ముడిని కోరరాని కోరిక కోరింది. భీష్ముడు తన ప్రాణ కన్నా ఎక్కువగా భావించే తన భీషణ ప్రతిజ్ఞను వదులుకుంటారా, లేక కురువంశం ఇక్కడితో ఆగిపోతుందా? తన తల్లి అయిన సత్యవతి దేవి కోరికను భీష్ముడు ఎలా తీర్చాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండండి. దానికన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.